పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 11వ అధ్యాయం 3-4 వచనాలు ఎవరైనా గట్టిగా చదవండి. అతని అక్కా చెల్లెండ్రులు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. చాలు, అందరూ వినండి శ్రద్ధ. ఈ 12 నెలల నుంచి మీకు ఒక అంశం మీద చెప్పుకుంటూ వస్తున్నాను కదా. సంఘం ఎట్లా కట్టాలి, సంఘంలో ఎవరు ఉండాలి, సంఘంలో ఎవరిని కనపరచాలి, సంఘంలో ఉండవలసినవి ఏమిటో ఇవన్నీ కూడా మీకు చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు 12 నెలలు దాటిపోయి 13వ నెలలోకి అడుగుపెట్టాం. సంఘంలో ఏమేమి ఉండాలో ఇవన్నీ కూడా ఒక్కొక్క కోణంలో నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు కూడా ఒక విలువైన అద్భుతమైన వాక్యాన్ని మనం విందాం. ఏమిటయ్యా అది అంటే, ఈరోజు అంశం పేరు ఏమిటో తెలుసా? సంఘములో రోగములను బాగు చేసుకొనుడి. చెప్పండి అందరూ, వినండి. చాలామందికి రోగాలు వస్తాయి రావండి? వస్తాయి రావా? ఏ వ్యక్తినైనా చూడండి, ఏదో ఒక రోగం. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక రోగంతో బాధపడుతున్నారు. మార్తా మరియా అనేటువంటి 2 అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఈ అక్క చెల్లెలకి ఒక చక్కటి సహోదరుడు ఉన్నాడు. మరణకరమైన వ్యాధి వచ్చిందండి. మరణకరమైన రోగము ఒకటి వచ్చింది. ఆ రోగం వస్తే చాలా రోజుల నుంచి రోగంతో బాధపడుతున్నాడు లాజరు. యేసు ప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఈ మార్తా మరియమ్మ ఇంట్లోకి వెళ్ళినప్పుడు, ఈ రోగంతో బాధపడుతున్న లాజరును చూసి ఏం చేశాడు తెలుసా? అతనును ప్రేమించాడంట. కొన్నిసార్లు ఎవరికైనా భయంకరమైన రోగం వచ్చిందనుకోండి, మనం ప్రేమించలేం కదా. మరి దేవుడు ఆ లాజరుకి అలాంటి రోగం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన్ని ప్రేమించాడు. ఒక 2 రోజులు ఆ ఇంట్లో ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు లాజరు. ఎప్పుడైతే ఆ 2 రోజులు ఉన్న యేసు ప్రభువు ఆ ఇంట్లో ఉన్న తర్వాత, మరలా ఆయన తిరిగి వేరే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆయన చనిపోయాడు. చనిపోయిన వాడిని మరలా దేవుడే బతికించినట్లుగా మనం చూస్తాం. కానీ ఇక్కడ మనకు ఒక పాయింట్ ఏమిటంటే, ఎందుకు వచ్చింది లాజరుకు రోగము? అసలు రోగాలు ఎందుకు వస్తున్నాయి మనుషులకి? దేవుడు అందుకే ఈ నెలలో రోగాలు ఎందుకు వస్తున్నాయి, ఈ రోగాల గురించిన ఒక వివరణ చెప్పమని నా మనసులో పెడితే ఆ మాట ఇప్పుడు నేను మీతో చెప్తున్నాను. ఈ లాజరుకి ఎందుకు వచ్చింది రోగం అంటే, ఎందుకండి ఏమైనా పాపం చేశాడా? లేదు. కానీ ఎందుకు వచ్చిందో తెలుసా రోగము? దేవుడు మహిమపరచబడ్డానికి ఆ రోగం వచ్చింది. ఈరోజు చాలామంది రోగాలు వచ్చినాయని బాధపడుతూ, దిగులు చెందుతూ, కలవరలతో, కన్నీళ్లతో, బాధలతో, నానా రకాల బాధలు దిగులు చెంది మనుషుడు జీవిస్తున్నాడు. అయితే నీవు అనుకోవచ్చు, నాకు ఫలాని రోగం వచ్చింది, నేనేమో ఏం పాపం చేశాను, ఏ పాపం చేస్తే నాకు ఈ రోగం వచ్చింది అని ఒకవేళ కొన్ని సందర్భాల్లో నీవు ఏదైనా దిగులుతో, బాధతో నువ్వు ఉండొచ్చు. కానీ నీవు ఏ పాపం చేయకపోయినా నీకెందుకు వచ్చిందో తెలుసా? రోగానికి పాపానికి ఏ సంబంధము లేదు. రోగాలకి పాపాలకి ఏ సంబంధము లేదు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నీకొచ్చిన రోగం ఏమిటయ్యా అంటే, ఒకవేళ నీవు పాపం చేయలేదు, నేను నీతిగా బ్రతికాను, అయినా నాకు రోగం వచ్చింది అనుకుంటే అది దేని కొరకు వచ్చిందో తెలుసా? అది నీ రోగం వలన దేవుడు మహింపరచబడడానికి ఆ రోగము వచ్చిందని నీవు గుర్తెరుగు.
ఒకవేళ ఏదో ఒక పాపం ద్వారా రోగం వచ్చిందనుకుంటే నువ్వు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి మరలా పాపాన్ని వదులుకుంటే నీ కలిగిన రోగాన్ని దేవుడు మరలా తొలగించి నీకు స్వస్థతను అనుగ్రహించునుగాక. చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ లాజరుకి ఎందుకు వచ్చిందయ్యా రోగం అంటే దేవుడు మహింపరచబడ్డానికి ఆ రోగము వచ్చింది. కొంత 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనం చదవండి. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని ఎద్దుకు వచ్చి అతన్ని చూచి కన్నీరు విడిచెను. చాలు, ఇక్కడ ఒక్క పాయింట్ మీకు చెప్తాను వినండి. ఎలీషా అనేటువంటి వ్యక్తి ఎవరు? దేవుని సేవకుడు. ఎలీషా అనేటువంటి వ్యక్తి ఎవరు? దేవుని ప్రవక్త. మరి ఎందుకు వచ్చింది ఆయనకి మరణకరమైన రోగము? ఏదో కడుపు నొప్పి కాదు, తలనొప్పి కాదు, కాళ్ళు నొప్పులు కాదు, కీళ్ళు నొప్పులు కాదు. మరి ఎందుకు వచ్చింది రోగము అంటే ఎలీషా ఏ పాపం చేశాడు? ఎలీషా ఏ తప్పు చేశాడు? ఎలీషా ఎలాంటి నేరం చేశాడు? ఎందుకు వచ్చింది ఆయనకి ఆ రోగం అంటే మరణకరమైన రోగము? ఏ తప్పు చేయలేదు ఎలీషా, ఏ పాపము చేయలేదు ఎలీషా. దేవుని కొరకు మండుతూ ప్రకాశిస్తూ దేవుని కొరకు వైరాగ్యం కలిగి సేవ చేసిన ఆ సేవకునికి ఎందుకు వచ్చింది ఆ రోగం అంటే ఆ రోగము ద్వారా దేవుని మహిమపరచబడ్డానికి ఆ రోగము వచ్చిందంట. ఎలీషా జీవితం మీరు అంతా చరిత్ర చదువుకోండి. ఎలీషా ఎక్కడైనా తప్పు చేశాడా? ఎక్కడైనా పాపంలో పడిపోయాడా? ఎక్కడ ఏ పాపము చేయలేదండి. ఆయన పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆయన పవిత్రతను కాపాడుకుంటున్నాడు. ఆయన ఎందుకు వచ్చింది మరణకరం రోగం అంటే దాని వలన అంటే ఆ రోగం వలన దేవుడు మహింపరచబడ్డానికే ఆ రోగాలు కొన్నిసార్లు మనకి వస్తాయి. అర్థమైందా? ఇంకొంతమందికి ఎందుకు రోగాలు వస్తాయి? ఒకటి దేవుని మహిమ కొరకు ఒకటి వస్తే ఇంకా ఎందుకు వస్తాయి రోగాలంటే 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడైన యెషయా ఎద్దుకు వచ్చి నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. చాలు, ఇక్కడికి వినండి. ఇప్పుడు హిజ్కియాకి ఎందుకు వచ్చింది రోగము? హిజ్కియా ఎవరు? ఈ హిజ్కియా అనేటువంటి వ్యక్తి ఎవరంటే రాజు. ఎవరండి? రాజు. ఈయన కూడా దేవుని సేవ చేస్తూ కొన్ని రోజులు మంచి కట్టడలు అనుసరిస్తూ దేవుని మందిరాన్ని, పాడైన మందిరాన్ని, సంఘాలని బాగు చేసి ఎంతో అపవిత్రమైన దాంతో కూడా బయటికి పారద్రోసి దేవుని మందిరం కొరకు ఎంతో మండుకున్నాడు. దేవుని సేవ కొరకు ఎంతో వైరాగ్యంతో బ్రతికాడు ఈ హిజ్కియా ఒకప్పుడు. అయితే మరి ఎందుకు వచ్చింది ఆయనకు రోగం అంటే ఏమి లేదండి. అక్కడ అదే అధ్యాయం 19వ అధ్యాయము 22వ వచనం చదవండి. నీవు ఎవనిని తిరస్కరించితివి, ఎవనిని దూషించితివి, నీవు గర్వించి ఎవనిని భయపెట్టితివి, ఇశ్రాయేలులో పరిశుద్ధ దేవుణ్ణే కదా. నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవే కదా. అంటే ఇప్పుడు హిజ్కియాకి ఎందుకు వచ్చిందో తెలుసు రోగము? దేవుని మహింపరచడానికి కొరకు ఈ రోగం రాలేదు ఆయనకి. మరి ఎందుకు వచ్చింది రోగం అంటే హిజ్కియా దేవుని పని చేయవలసినటువంటి ఆయన, దేవుని సేవ చేయాల్సినటువంటి ఆయన, దేవుని మాటను ప్రకటించాల్సినటువంటి ఆయన, మందిరాలను బాగు చేయాల్సినటువంటి ఆయన, కాపల ఉండవలసినటువంటి హిజ్కియాకి ఎందుకు వచ్చింది రోగమో తెలుసా? ప్రారంభంలో ఆయన భక్తి బాగానే ఉంది, ప్రారంభంలో ఆయన నీతి బాగానే ఉంది, ప్రారంభంలో దేవునికి లోబడే విధానం బాగానే ఉంది. కానీ రాను రాజు ఏం చేశాడు తెలుసండి? హిజ్కియా కొద్దిగా గర్వం వచ్చిందంటండి, గర్వించాడంట. అందుకే ఏమొచ్చింది ఆయనకి? రోగం వచ్చింది. ఎందుకో తెలుసండి? కొందరి గర్వాన్ని తగ్గించడానికి కొరకు కొన్నిసార్లు కొందరు కఠినమైన హృదయాలు ఉంటాయి. ఈ కఠినమైన హృదయం కరగాలంటే ఊరికే మాటలతో చెప్తే కరుగుతాయా? అందుకే దేవుడు ఏం చేస్తాడో తెలుసు, కొన్నిసార్లు మన జీవితంలో దేవుని ఎదుట మనము మాట వినుకోకున్నప్పుడు ఏం చేస్తాడంటే రోగాలను మన జీవితంలో ఆహ్వానిస్తాడు.
ఒకవేళ ఆ రోగాలైనా మన జీవితంలో వచ్చినప్పుడు అప్పుడైనా మనం దేవుని గురించి తెలుసుకొని గర్వము మానుకొని అహంకారాన్ని విడిచిపెట్టి మరలా దేవుని కొరకు బ్రతుకుతాడేమో అనే ఆశతో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? రోగాలను మన జీవితంలోకి ఆహ్వానిస్తాడండి. హిజ్కియాకు గర్వించినప్పుడు దేవుడు ఆ రోగం పెట్టాడు. ఏ రోగమో తెలుసా? మరణకరమైన రోగం పెట్టాడు. అప్పుడు యెషయా ప్రవక్త వచ్చి అంటాడు, హిజ్కియా నీవు చచ్చిపోతావు కనుక నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకో అన్నాడు. వెంటనే ఏం చేశాడు తెలుసా? ఎప్పుడైతే ఇంక దేవుని మాట విన్నాడో తన్ను తాను తగ్గించుకోవడం మొదలుపెట్టాడు. తన్ను తాను దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభువా, ఒకప్పుడు నీతిగా ఉన్నానయ్యా, ఒకప్పుడు ఏ విషయంలో నేను గర్వించిన వాడిని కాదు, ఏ విషయంలో నేను అహంకారంతో ఉన్నవాడిని కాదు, కానీ కొద్దిగా నాకు నేనే గర్వించుకున్నాను ప్రభువా, నన్ను క్షమించు అని ఎప్పుడైతే కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసుకొని తన తప్పును తెలుసుకొని వదిలిపెట్టాడో, గర్వాన్ని విడిచిపెట్టాడో, వెంటనే మరలా ఏం చేశాడు? హిజ్కియాకు ఆ రోగాన్ని తొలగించి 15 సంవత్సరాలు బతికి ఆయుష్ దేవుడు హిజ్కియాకు అనుగ్రహించాడు. హల్లెలూయా చెప్పండి. ఒకవేళ ఆయన తగ్గించుకోకపోతే మరలా ఆ రోగం వచ్చి ఆయన్ని చంపేదేమో. ఎప్పుడైతే ఆ గర్వాన్ని వదులుకున్నాడో వెంటనే తన రోగాన్ని బాగు చేసుకున్నాడు. మరలా ఈ భూమి మీద 15 సంవత్సరాల ఆయుష్ను పొందుకొని బ్రతకగలిగాడండి. ఇంకా ఎందుకు వస్తాయి తెలుసు? కొంతమందికి రోగాలు ఒకటి దేవుని మహిమ కొరకు వస్తాయి, రెండవది మనము ఏదైనా దేవుని ఎదుట గర్వించుకున్నప్పుడు రోగాలు వస్తాయి, మూడవది ఎందుకు వస్తాయి తెలుసా? విలాప వాక్యాలు 1వ అధ్యాయము 20వ వచనం. మీ మాట బాగు చదవండి అందరూ. యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగను, నా అంతరంగము క్షోభిల్లుచున్నది, నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకొనుచున్నది, వీధులలో ఖడ్గము జన నష్టము చేయుచున్నది, ఇండ్లల్లో నానా మరణకర వ్యాధులున్నవి, నేను నిట్టూర్పు విడుచుట విని నన్ను ఆదరించువాడు ఒక్కడును లేడాయను, నీవు నాకు ఆపద కలగజేసితవన్న వార్త నా విరోధులందరూ విని సంతోషించుచున్నారు అంటాడు. చూడండి, ఎందుకు వస్తున్నాయి తెలుసా? ఇంకా రోగాలు మనుషుల కంటే ఒకటి దేవుని మహిమ కొరకు ఒక రకం వస్తే, ఇంకొక రకం ఏమిటంటే మనం గర్వం తగ్గించుకోవడానికి కొరకు కొన్నిసార్లు రోగాలను దేవుడు అనుమతిస్తాడు. మూడవది ఏమిటంటే ఇక్కడ కొన్నిసార్లు దేవునికి మనం ద్రోహం చేస్తాం. ఏం చేస్తామండి? ద్రోహం. అందుకే ఆ మాట అంటాడు, ప్రభువా నా మీద దృష్టి ఉంచు, నాకు ఇబ్బంది కలిగింది, నాకు రోగం వచ్చింది. ఎందుకు వచ్చింది నీకు రోగము అంటే ఏమి లేదు, నేను నీకు గొప్ప ద్రోహము చేశాను అంటే. ఇప్పుడు గొప్ప ద్రోహం చేసినందుకు ఆ వ్యక్తికి దేవుడు ఏం కలగజేశాడు తెలుసా? రోగం, నానా రకాల రోగాలు, మరణకరమైన రోగాలు పెట్టాడు. ఆ రోగం వచ్చినది చూసి ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ వ్యక్తులను చూసి నవ్వుకుంటున్నారంట, వారిని చూసి సంతోషించే వాళ్ళు ఉన్నారంట. అయితే మీరు అనొచ్చు, ఏ విషయంలో మేము ద్రోహం చేసాము అంటే మీరు అనొచ్చు, ఏ విషయంలో కాదు, కొన్నిసార్లు ఏదో ఒక విషయంలో మనము దేవునికి ఏం చేసి ఉంటామంటే ద్రోహాలు చేస్తాం. ఎలాంటి విషయంలో? కొన్నిసార్లు సరిగ్గా మందిరం రాకుండా, దేవునికి సమయాన్ని ఇవ్వకుండా, ప్రార్థన చేయకుండా, దేవుని వాక్యాన్ని వినకుండా, పరిశుద్ధంగా బ్రతకకుండా, నీతికి బ్రతకకుండా కొన్నిసార్లు దేవుని దృష్టికి మనం ఏం చేస్తుంటామంటే ద్రోహాలు చేస్తుంటాం. ఈ ద్రోహాలు చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన జీవితంలోకి ఏం ఆహ్వానిస్తాడు? రోగాలను అనుమతిస్తాడండి. ఆ రోగాలు ఎట్లాంటివో తెలుసండి? చదవండి, కీర్తన గ్రంథం 41వ అధ్యాయము 8వ వచనం. రోగం అంటే ఇది కుదరని రోగము వారికి సంభవించుచున్నది. కొన్నిసార్లు ఎందుకు మనకు రోగాలు వస్తాయి తెలుసండి? దేవుని ఎదుట ఎప్పుడైతే మనం అతిశయించుకుంటామో, దేవునికి ఎప్పుడైతే మనము గొప్ప ద్రోహాలు చేసేవారిగా ఉంటామో, ఎట్లాంటి రోగాలు పెడతాడు తెలుసా మనకు? కుదరని రోగము. ఏ రోగాలండి? కుదరని రోగాలంటే చెప్పండి, అందరు నన్ను చూస్తూ వినండి. కుదరని రోగాలంటే బాగుపడని రోగాలు. నీవెంతైనా తిప్పలు పడు, ఎంతైనా కష్టపడు, ఎంతైనా డబ్బు పోగొట్టుకో, ఎన్ని హాస్పిటల్ అయినా తిరుగు, ఎంతమంది డాక్టర్ దగ్గరికైనా వెళ్ళి నీ రోగాన్ని చూపించు, కానీ రోగము ఎందుకో తెలుసండి? కొన్నిసార్లు మనము ఏదైనా దేవుని దృష్టికి ద్రోహం చేసిన వాళ్ళుగా ఉండొచ్చాము. కొన్నిసార్లు దేవుని ఎదుట అతిశయంగా
అతిశయం అంటే గర్వించుకున్న స్థితిలో మనం ఉండొచ్చేమో. కానీ మనం ఒక్కసారి మనం ఈ పూట పరీక్షించుకుంటే దేవుడు మనతో మాట్లాడతాడు. ఏంటి తెలుసండి, ఎందుకు కుదరని రోగం నీకు? ఒకటి పోతే ఒక రోగం, ఒకటి పోతే కొంతమంది చూడండి, ఒకసారి తలనొప్పి అంటారు, ఒకసారి కాళ్ళ నొప్పులు అంటారు, ఒకసారి కీళ్ళ నొప్పులు అంటారు, కొన్నిసార్లు కడుపు నొప్పి అంటారు. ఒకటి కాదు రోగం. పోనీ అవి ఏదో మందులు మింగితే తగ్గే రోగమా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కానింగ్లు చేపిస్తున్నావు, రక్త పరీక్షలు చేపిస్తున్నావు, రిపోర్ట్లు వస్తున్నాయి. డాక్టర్ అంటాడు నీలో ఏమీ లేదంటాడు. మరి ఎందుకు రోగం మాత్రం? ఇది ఎవరి వల్ల తెలుసండి? కొన్నిసార్లు మనం చేసిన ద్రోహాన్ని బట్టి కొన్నిసార్లు దేవుడు మన జీవితంలోకి రోగాలను ఆహ్వానిస్తాడు. కొన్నిసార్లు మనం దేవుని ఎదుట గర్వించుకున్నప్పుడు రోగాలను ఆహ్వానం ఇస్తాడు. కొన్నిసార్లు దేవుని మహిమ కొరకు రోగాలను దేవుడు. కానీ ఒకవేళ నేను అదే చెప్పాను, నీవు నీతికి బ్రతికి పరిశుద్ధంగా బ్రతికి వచ్చిన రోగం అయితే అది ఎవరి కొరకు వచ్చిన రోగం తెలుసా? అది నీ మేలు కొరకే వచ్చింది, కానీ కీడు కొరకు రాలే. ఆ రోగం ద్వారా దేవుని నామము మహింపరచబడ్డానికి కొరకే రోగం వచ్చింది, కానీ ఏదో నీకు నష్టం జరగడానికి ఆ రోగము రాలే. కానీ నువ్వేం చేయాలి తెలుసా? రోగం వచ్చినప్పుడు ఒకవేళ ద్రోహం చేసింటే పశ్చాత్తాపడు, ఒకవేళ గర్వించింటే తగ్గించుకొని మరలా దేవుని కొరకు వైరాగ్యంతో మండుకొని మరలా దేవుని కొరకు పోరాడు. అప్పుడే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ జీవితంలో మరలా ఆ రోగం అంతటిని తొలగించి నిన్ను నా దేవుడు స్వస్థపరచునుగాక, ప్రతి రోగము నుంచి విడిపించునుగాక. చెప్పండి గట్టిగా అందరూ ఆమేన్ చెప్పండి. అయితే మీకు ఒక అద్భుతమైన మాట, సంతోషకరమైన మాట చెప్పదనా? ఏమిటో తెలుసా? అన్నా, మరి కుదురని రోగాలు మాకు వస్తాయి కదా, మరి ఎంత హాస్పిటల్ తిరిగినా, మరి ఎంత మాకు ఎన్ని ప్రయాసపడినా రోగాలు బాగు కావు కదా. మరి అయితే మా రోగాలు తొలగించుకోవాలంటే ఎట్లన్నా? మరి రోగాలు బాగు చేయాలంటే మరి ఎప్పుడు బాగు చేస్తాడన్నా? ఎప్పుడు మా రోగాల నుంచి దేవుడు విడిపిస్తాడని ఒకవేళ మీకు ఆలోచన రావచ్చు. అందుకు ఒక సమాధానంగా ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మరి ఎవరికి రోగాలు బాగు చేస్తాడు? అందరికీ రోగాలు బాగు చేస్తాడా, కొందరికేనా అని మనం ఆలోచన చేస్తే, దేవుడు ఎప్పుడే కానీ అందరికీ రోగాలు బాగు చేయడు. మరి ఎవరికి రోగాలు బాగు చేస్తాడంటే కొంతమందికే. నీకు రోగాలు బాగు కావాలంటే నీకేముండాలి? ఎవరికి దేవుడు రోగాలు బాగు చేస్తాడు? మొదటి మాట లూకా సువార్త 7వ అధ్యాయము 2వ వచనం. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు ఏమై ఉన్నాడంట? రోగి అయి ఉన్నాడు, చావ సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయన వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. ఈ మాట బాగా వినండి. ఇక్కడ ఆయన వారు యేసునొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు ఇతడు యోగ్యుడు. చాలు, అందరు గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఎవరికి దేవుడు రోగాలు బాగు చేస్తాడంటే, ఒకటి ఎవరికైతే యోగ్యత ఉంటుందో ఆ యోగ్యమైన వారికే దేవుడు ఏం చేస్తాడు? రోగాలను బాగు చేస్తాడు. నీకు రోగం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా పలానా రోగమును తొలగించు, పలానా వ్యాధి నుంచి విడిపించు, పలానా ఈ సమస్య నుంచి విడిపించమని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. మరి ప్రార్థన చేస్తున్నావు కానీ నీకు రోగం ఎందుకు తొలగట్లేదు? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు, యేసు రక్తాన్ని కూడా నీ శరీరానికి అంటిస్తున్నావు, మరి అయినా నీకు రోగం ఎందుకు బాగు కావలేదంటే, ఒకటి నీలో యోగ్యత లేదని దాని అర్థం. ఇక్కడ శతాధిపతి అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి. ఈ వ్యక్తికి ఒక దాసుడున్నాడు. దాసుడంటే ఇంట్లో ప్రతి మాట చెప్పినా ప్రతి మాట దాన్ని కాదనుకోకుండా ఆ పని చేసేవాడినే ఏమంటారు? దాసుడు అంటాడు. ఈ దాసుని పని ఏమిటో తెలుసండి? ఈ యజమానుడు ఏ పని చెప్పినా ఆ పని ఖచ్చితంగా చేస్తాడు. దానికి ఇంకొక వేరే మాట చెప్పేవాడు కాదు, తిరుగుమాట చెప్పేవాడు కాదు. ఆ దాసునికి ఏమొచ్చింది తెలుసండి? రోగం వచ్చింది.
ఇంకా రోగం వచ్చి ఇంక రేపో ఎల్లుండో ఎప్పుడో ఒకసారి చచ్చిపోయే స్థితిలోకి వచ్చేసాడు. చావడానికి సిద్ధమై ఉన్నాడు. సిద్ధమై ఉంటే కానీ ఇక్కడ మీకు ఒక మాట, విచిత్రమైన మాట ఏమిటంటే, ఆ రోగం వచ్చిన ఆయనకి యేసు ప్రభు నన్ను బాగు చేస్తాడనే ఆ మనసు లేదు. కానీ ఎవరికి ఉందో తెలుసండి? శతాధిపతికి ఉంది. ఎందుకో తెలుసా? ఈయనకి రోగం వచ్చింది, చచ్చిపోతే మరలా ఇట్లాంటి మంచోడే, ఆ దాసుడు మంచోడే, చెప్పిన మాట వింటాడు, అన్ని రకాలు బాగానే ఉంది. మరి ఈయన బాగు చేయాలనుకుంటే మనుషులను పిలిపించి, తన సైనికులను పిలిపించి, పనివారిని పిలిపించి, రేయ్ సైనికులారా, మీరు పలానా ఊరికి వెళ్ళండి, అక్కడ నజరేయుడని యేసుక్రీస్తు అక్కడ కనబడతాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఆయన మన ఇంటికి పిలుచుకురావద్దు, మీరు ఏం చేయండి తెలుసా? శతాధిపతి అయినటువంటి ఒక ఆయన ఇంట్లో ఒక దాసుడు ఉన్నాడు, ఆయన రోగం వచ్చింది, నీ నోటి మాట మాత్రము సెలివి ప్రభు అని అడగండి. ఆయన ఎప్పుడైతే పలుకుతాడో వెంటనే దాసునికి ఏం కలుగుతుంది? రోగము బాగుతుంది అని చెప్పాడు. వెంటనే ఈ ఇద్దరు సైనికులు వెళ్ళి యేసుప్రభు దగ్గరికి వెళ్ళి అంటారు, బోధకుడా, శతాధిపతి అని మా యజమాని ఉన్నాడు, ఆ ఇంట్లో ఒక దాసునికి రోగం వచ్చింది, చావడానికి సిద్ధమై ఉన్నాడు, నీ నోటి మాట మాత్రము సెలివి ప్రభువా, నా దాసుడు బాగుపడతాడంటే యేసుప్రభు అడిగాడు, ఎవరు ఆ దాసుడు, ఎవరు ఆ శతాధిపతి, ఎక్కడుంటాడు? అయ్యా పలానూరు పలాన దగ్గర. అయ్యా దాసుడు తెలుసా, ఆ శతాధిపతి తెలుసా? సమాజ మందిరమే కట్టించాడు. చూడండి ఆ శతాధిపతికి ఎంత గొప్ప మనసు తెలుసా? ఈ శతాధిపతి అనేటువంటి వ్యక్తి ఒక క్రైస్తవుడా? కాదు, ఒక అన్యుడు. ఈ అన్యునికి ఉన్నంత విశ్వాసంతో ఏం చేశాడు తెలుసా? దేవునికి ఒక మందిరం కట్టించాలి, సమాజ మందిరం. ఆ మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని ఆరాధించాలని చెప్పి దేవుని మీద ఉన్న భయభక్తి కలిగినటువంటి ఆయన ఏం చేశాడు తెలుసండి? ఏకంగా సమాజ మందిరమే కట్టించాడు. సమాజ మందిరం కట్టించాడు. ఆ మాటలన్నీ కూడా ఈ సైనికులు యేసు ప్రభుకు చెప్తుంటే యేసు ప్రభుకి ఏం కలిగింది తెలుసా? ఆశ్చర్యం కలిగిందంట. అవునా, ఎవరో వ్యక్తి, రా నేను కూడా వస్తాను ఇంటికి అని చెప్పి మరలా ఇంటికి వచ్చాడు. ఎవరింటికి? శతాధిపతి ఇంటికి వచ్చాడు. ఆ శతాధిపతి ఇంట్లో ఎవరు రోగంతో బాధపడుతున్నాడు? దాసుడు రోగంతో బాధపడుతున్నాడు. వచ్చి ఆ ఎదురుగా వస్తున్న యేసుప్రభు వారిని శతాధిపతి చూసి వెంటనే లేచి యేసుప్రభుని చూసి అన్నాడు, బోధకుడా, ఎందుకు వచ్చావు నా ఇంటికి? ఇదిగో నీ నోటి మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు రోగంతో బాగుపడతాడనే కదా వాళ్ళని పంపించింది. నా ఇంట్లోకి రావడానికి నాకు చేర్చుకోవడానికి నాకు యోగ్యత లేదు. అయితే ప్రభువా ఒక్క మాట సెలివి, నా దాసుడు రోగంతో బాధపడుతున్నాడు, ఒక్క మాట పలుకు ప్రభువా నీ నోటి ద్వారా, నా దాసుడు బాగుపడతాడు అన్నాడు. అప్పుడు అన్నమాట ఏం తెలుసా? యేసు ప్రభువారు ఈ శతాధిపతి వేడుకున్న ఆ జాలి కలిగిన మనసును చూశాడు. ఈ మేలు పొందుకోవడానికి రోగం వచ్చినటువంటి ఆ వ్యక్తికి ఉన్న యోగ్యతను చూసి వెంటనే బాగు చేశాడు లేదా? అయితే ఇప్పుడు ఆ దాసునికి ఏముందో తెలుసా? రోగం వచ్చిన తర్వాత బాగు కావడానికి ఏముంది ఆయనలో? యోగ్యత ఉంది. ఈరోజు మనకు కూడా యోగ్యతను ఉందా? రోగాలు వస్తుంటాయి, పోతుంటాయి. రోగాలు శాశ్వతము కాదు. ఈరోజు ఒక రోగం వస్తుంది, పోతుంది, మరలా ఇంకొక రోజు ఇంకొక రోగము. అసలే ఈ దినాలు ఎట్లాంటి దినాలంటే ఎప్పుడు ఎట్లాంటి రోగాలు వస్తాయో, రోగాలు ఏ రోగమో గుర్తుపట్టలేని రోగాలు వస్తున్నాయి. ఒకప్పుడు మన పితరులో ఎవరికైనా చిన్న జ్వరమో తలనొప్పో ఏదో ఒకటి వచ్చిందనుకోండి, అప్పుడు ఆకులు అంతేనా, ఆకులు అవుట్లతో ఇవిట్లో తీసుకొని అవి పిండుకొని ఇవి పిండుకొని అట్లాగూ బాగు చేసుకున్నవాడు. కానీ ఇప్పుడు రకరకాల మందులు వచ్చిన, రకరకాల ఇంజెక్షన్స్ వచ్చిన, రకరకాల ట్యాబ్లెట్లు వచ్చిన, ఎన్ని మింగినా రోగం మాత్రము అవుతున్నాయా? ఎందుకో తెలుసా? అయితే దేవుని బిడ్డలారా, ఒకవేళ మనం క్రైస్తవులం కదా, దేవుని నమ్ముకున్న బిడ్డలం కదా, అయితే ఒకవేళ ఈ రోగాలు మీకు రావచ్చు, నాకు రావచ్చు. ఈ రోగాలు మనకి ఎప్పుడు శాశ్వతము కాదనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ రోగం వచ్చిందనుకోండి, రోగం వచ్చిన నేను ఏం చేయాలి తెలుసా? ముందు ఇది దేనివల్ల వచ్చింది? ఒకవేళ ఈ రోగం వచ్చింది, రోగం బాగు కావాలంటే నాలో పాపం ఉంటే బాగుపడతానా లేదా అనేది పరీక్షించుకోండి. ఒకవేళ యోగ్యత అనేది కోల్పోయి ఉంటే యోగ్యతను మరలా మనం తెచ్చుకొని ప్రభువా నన్ను బాగు చేయి అని అడగండి. యోగ్యమైన మంచి మనసు అయితే
మీరు అడగగలిగితే తప్పకుండా నా దేవుడు ఏం చేస్తాడు? ఆ రోగమును బాగు చేయనుగాక. 1 కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం. గట్టిగా ఈ మాట బాగు చదవండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినునో, ఆయన పాత్రలోనిది త్రాగునో, ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు ఏమవుతున్నారు? బలహీనులైతున్నారు, రోగులనై ఉన్నారు. చాలామంది ఏమైపోయినారు? నిద్రించి ఉన్నారు. చూడండి ఇక్కడ ఈ మాట ఎంత అద్భుతం కదా. ఈరోజు ప్రభు వల్ల కాబట్టి ఈ మాట చెప్తున్నాను. ఈరోజు ప్రభు వల్లలో చేయవేస్తున్న మనం అందరం కూడా ఒకటి ఎలా మనం చేయవేయాలో తెలుసా? యోగ్యమైన మంచి మనసుతో ఏమేయాలంట? చెయ్యి. ఎక్కడేయాలి చెయ్యి? ఎవరు తల మీద కాదు, ప్రభు బల్లలో. ఎట్లా వేయాలి తెలుసా? యోగ్యమైన మంచి మనసు కలిగేయాలి. యోగ్యమైన మంచి మనసు అంటే ఒకవేళ నువ్వు ప్రభు బలలో రొట్టె ద్రాక్షరసం తినుకోకమున్నప్పుడు నీకు పరీక్షించుకో. ఒకవేళ ఏదైనా నీలో చిన్న చిన్న లోపాలు, ఏదైనా చిన్న చిన్న బలహీనత, అంటే ఏదో ఒక చిన్న చిన్న పాపం, చిన్న చిన్న ఏదో బూతు మాటలు కావచ్చు, లేదా బీడీలు, సిగరెట్లు, త్రాగుడు, ఇట్లాంటి కొన్ని ఏదైనా నీలో ఉండి అలవాట్లుండి, ఒకవేళ అలవాట్లుండి దాంట్లో నువ్వు పాల్గొంటే నీకేం కలగదు తెలుసా? నీకు స్వస్థత కలగదు, నీకు రోగం బాగు. మరి ఏమవుతుందంటే నువ్వు అపవిత్రమైన చెడ్డ మనసుతో నువ్వు ప్రభు వల్లలో వేయగలిగితే నీకేం కలుగుతుంది తెలుసా? మరింత రోగము ఎక్కువ అవుతుంది కానీ తక్కువ కాదు. ఎంతోమంది బలహీనులైపోతున్నారు, రోగులైపోతున్నారు. ఎందుకు? చాలామంది ప్రభు వల్లని వివేచించరండి. ఆ మధ్య ఒక ఊరిలో ఎప్పుడో సేవ చేసిన సంగతి చెప్పాను కదా. ఆదివారం రాగానే ప్రభు వల్లలో చేయవేస్తుంటాడు, కానీ త్రాగుడు మానుకోడు. ఒకసారి ఫుల్గా తాగొచ్చి నేను ప్రభు వల్లలో చేయవేస్తానని వచ్చాడు. నేను అన్నాను, అన్న నేను ప్రభు వల్ల ఇయ్యను అన్నాను. ఆయన అన్నాడు, ఎట్లా ఇవ్వవు, నేను నీ కథ చూస్తాను అన్నాడు. నువ్వు నన్ను చంపినా పర్లేదు, నేను నీకు. ఎందుకు తెలుసా? నీకంటే జ్ఞానము లేదు. ఇప్పుడు ఇచ్చే సేవకునికైనా ఏముండాలి? జ్ఞానం ఉండాలి కదా. ఇప్పుడు నీకు తెలియక తాగొచ్చావో, తెలిసి తాగొచ్చావో, మొత్తానికి వచ్చావు. తెలిసిన వాడైతే తాగొచ్చేవాడు కూడా కాదు. నువ్వు తెలిసినవాడు సేవకుడు చెప్పాలి కదా, త్రాగకూడదని చెప్పాలి కదా. అప్పుడే కదా నీకు తెలిసేది. ఆ మాట చెప్తాను అన్నాడు. లేదు నీ ఎంత చూస్తాను, నువ్వు నీ సంఘానికి నన్ను వద్దన్నా పర్లేదు, కానీ నేను నీకు మాత్రము ప్రభు వల్ల ఇయ్యను. చూడండి, ఎందుకో తెలుసా? ఒకవేళ తెలిసి ఆ ప్రభు వల్ల నీకు ఇచ్చాననుకో, నీవేమైపోతావు? దాని ద్వారా మేలు పొందుకుంటావా? మరింత రోగమే కదా నీకు వచ్చేది, మరింత సమస్య కదా నువ్వు తెచ్చుకునేది. మరి తెలిసి సేవకుడు ఎట్లా ఇస్తాడు? కాబట్టి దేవుని బిడ్డలారా, యోగ్యమైన మంచి మనసు ఉంటేనే మనము ప్రభు వల్లలో చేవేస్తే మనకు రోగం వచ్చేది కూడా ఏమవుతుంది? నువ్వు బాగుపడతావు. ఒకవేళ నువ్వు అయోగ్యమయంగా ప్రభు వల్లలో చేవేసి, కొంతమంది ఇంట్లో బూతు మాటలు మాట్లాడతారు, పిల్లలు బూతు మాటలు మాట్లాడతారు, లేదా ఎవరు తన గొడవ పడొచ్చి ప్రభు వల్లలో చేయేస్తారు. ఇట్లాంటివన్నీ కూడా ఏమొస్తుందంటే అయోగ్యమైన మనస్సు. అందుకనే బైబిల్ అంటది, యేసు ప్రభు వారు ఎప్పుడు చెప్పాడు, మీరు ఎవరితోనైనా గొడవ పడితే మరలా తిరిగి వెళ్ళి వారితో ఏం పడాలంట? సమాధాన పడు. అయ్యా పొరపాటున ఇట్లా నోరు జారాను, నన్ను క్షమించు. అన్న పొరపాటున ఇట్లా పెద్ద మాటలు, బూతు మాటలు మాట్లాడాను, నన్ను క్షమించు. మనం అన్నీ సమాధాన పడొచ్చి అప్పుడు ఎక్కడికి రావాలి? ప్రభు వల్ల చేవేస్తే అప్పుడు నీకేం కలుగుతుంది తెలుసా? మంచి ఆరోగ్యము కలుగుతుంది, నీ రోగం నుంచి నీకు విడుదల కలుగుతుంది. అప్పుడు నీకు రోగం అంతా తొలగిపోయి స్వస్థత కలిగి మరలా నూతన మనసు కలిగి బ్రతుకుదువుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరికి పడితే వాళ్ళకు రోగాలు దేవుడు బాగు చేయలేడు. ఎవరికి బాగు చేస్తాడు తెలుసా? నీకు యోగ్యత ఉంటే, ఒకవేళ నీకు రోగం వచ్చి యోగ్యత నీకుంటే, ఆ యోగ్యతను చూసిన దేవుడు నీకు రోగాన్ని బాగు చేస్తాడు. ఇంకొక మాట మీకు చెప్పి నేను ముందుకు వెళ్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయము 12వ వచనం. ప్రవక్త అయిన ఏలియా
ఉమ్, 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 ఆ, ఆ, ఉమ్. ఈ మాట బాగా వినండి. నీ తండ్రి అయిన యెహోషాపాతు మార్గములందైనను యూదారాజైన ఆసా మార్గముల యందైన నడవక ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచి ఆహాబు సంతతి వారు చేసిన వ్యభిచారములు చొప్పున యూదను యెరూషలేము కాపరస్తులు వ్యభిచారింపజేసి నీకంటే యోగ్యులైన వారిని నీ తండ్రి సంతతి వారగు నీ సహోదరులను నువ్వు చంపి ఉన్నావు. కాబట్టి ఈ గొప్ప తెగులు చేత యెహోవా నీ జనములను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తు వాహనాలన్నిటినీ మెత్తును. నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగవై ఉందువు. దినక్రమేణ ఆ వ్యాధి చేత నీ పేగులు. చూడండి ఎంత భయంకరమైన మాట కదా, ఎంత బాధకరమైన మాట కదా. ఎవరో తెలుసా ఈ వ్యక్తి? ఎవరి వ్యక్తి తెలుసా? యెహోరాము. ఆయన పేరు ఏమిటండి? చెప్పండి, అందరు చెప్పండి. ఏ రామో? మరొకసారి చెప్ప. ఏ రాము ఇది? ఈ యెహోరాము ఎవరు తెలుసా? యెహోషాపాతు కుమారుడు. ఈ యెహోషాపాతు కుమారుడికి తండ్రి ఏమో మంచి మార్గంలో ఉన్నాడండి. తండ్రి మంచి మార్గంలో ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి ఎంతో జీవిస్తూ ఉంటే, కానీ యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఎట్లా బతికాడు తెలుసా? తండ్రి నడిచిన బాటలు నడవలేదంట. తండ్రి నడిచిన నీతి జీవితంలో జీవించలేదంట. ఏం చేశాడు తెలుసా? యోగ్యమైన వారిని ఏం చేశాడంటే చంపాడు. అపవిత్రమైన కార్యాలు చేశాడు. ఎంతో పాపంతో చేసి బతికాడు. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన కడుపులో, ఉదరము అంటే కడుపు, ఉదరము అంటే పొట్ట, ఉదరం అంటే ఏమిటి? పొట్ట, ఉదరం అంటే కడుపు. ఈ కడుపులో ఏం చేశాడు తెలుసా? రోగం పెట్టాడు. ఎక్కడ పెట్టాడు ఈయనకి? రోగం. ఈ రోగం పెట్టినప్పుడు ఈ కడుపులో ఏమైపోయిందో తెలుసండి? ఏం చేసి పేగులు పడిపోయే స్థితి వచ్చాయి. చాలామంది కడుపు నొప్పి, కడుపు నొప్పి, కడుపు నొప్పి, కడుపు నొప్పి. ఎన్నో పేపర్లో చదువుతాం, కడుపు నొప్పి తాళలేక పురుగుల మందు తాగి చచ్చిపోయినాడని. ఈరోజు చాలామంది కడుపు నొప్పి, కడుపు నొప్పి, కడుపు నొప్పి. ఎందుకు తగ్గట్లేదయ్యా అంటే నేను అదే ఒక మాట చెప్పాను. దేవుని బిడ్డలారా, ఈ యెహోరాము ఎట్లయిపోయింది ఆయన జీవితం అంటే, ఆఖరికి నిండు నూరేళ్ళు బతకాల్సినటువంటి ఆయన యవ్వన ప్రాయం, మహా అంటే ఒక 30 సంవత్సరాలు కూడా లేవండి, ఆ వయసుకు చచ్చిపోయాడు. ఎట్లా చచ్చిపోయాడు తెలుసా? ఘోరమైన వ్యాధి కలిగి కడుపు నొప్పి పెట్టుకొని ఆకలికి పేగులు బయటకు వచ్చి పడి చచ్చిపోయాడు. ఎంత బాధకరమో కదా. ఈరోజు మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు రావచ్చేమో. కానీ ఈ యెహోరాము ఎందుకు రోగాన్ని బాగు చేయలేదంటే ఆయనకి యోగ్యత అనేది లేదండి. అయోగ్యమయంగా జీవించాడు కనుక అందుకే ఆ రోగంతో పడి చచ్చిపోయాడు. ఒకవేళ మనం అందరం కూడా ఒకవేళ నీకు నాకు వచ్చిన రోగాలన్నిటిని కూడా సంఘములోనికి వచ్చి మనం బాగు చేసుకోవాలంటే దేవుడు ఏం చూస్తాడు తెలుసా? నీలో యోగ్యతను చూస్తాడు. ఒకవేళ నువ్వు యోగ్యత కలిగి క్రమక్రమంగా మందిరానికి వచ్చి పాటలు పాడుతూ దేవుని ఆరాధిస్తూ మనం అందరం యోగ్యమైన మంచి మనసుతో ప్రభువులను చేవేస్తూ యోగ్యమైన మంచి జీవితాన్ని జీవించే నీకైతే ఏం చేస్తాడు? వెంటనే నీ రోగాన్ని బాగు చేస్తాడు. రెండో మాట, మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా వ్యయం చేసుకొని ఎంత మాత్రమో ప్రయోజనము లేక మరింత సంకట పడెను. ఆమె యేసును గూర్చిని విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడదును అనుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రములు ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక శరీరములోని ఆ బాధ నివారణ అయిందని గ్రహించుకొనెను. గట్టిగా లేలు చెప్పండి అందరూ. ఇక్కడ 12 ఏళ్ల నుంచి ఒక స్త్రీ రోగంతో బాధపడుతుంది. ఎవరు ఆ స్త్రీ? ఏం రోగం వచ్చింది ఆమెకి అంటే రక్తస్రావ గల స్త్రీ. మగోళ్ళకైనా పురుషులకైనా మామూలు ఏదో ఒక రోగం అనుకోండి. ఈ ఆడవాళ్ళకి వచ్చిన జబ్బులు చాలా ఘోరమైనవి కదండి. ఈ స్త్రీ 12 ఏళ్ల నుంచి రక్తంతో ఆ రక్తస్రావ కలిగితే స్త్రీ ఎంత బాధపడింది, ఎంత వేదన చెందింది, ఎంత దిగులు చెందింది. కానీ ఆమె
ఎంతమంది డాక్టర్లు తిరగని డాక్టర్లు లేడు, మింగని మందులు లేవు. డాక్టర్ దగ్గరికి తిరిగి 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 డబ్బు సంపాదించిందంతా ఏమిటి ఖర్చు చేసేది? హాస్పిటల్కే. ఆ డాక్టర్ బాగు చేస్తాడంటే అక్కడికి, ఈ డాక్టర్ బాగు చేస్తాడంటే ఇక్కడికి, ఎక్కడికి. కానీ ఒకటి గ్రహించుకునేది ఏమిటో తెలుసామే, 12 ఏళ్ల నుంచి తెలియక తిప్పులు పడింది. తెలిసి కాదు, తెలియక తిప్పులు పడింది. ఏమి తెలియక తిప్పులు పడిందంటే, నన్ను బాగు చేసే దేవుడు ఉన్నాడనే విషయం ఆమెకి ఒకప్పుడు తెలియదు. తెలియకున్నప్పుడు ఏం చేసింది? ఆ డాక్టర్ల చుట్టూ ఈ హాస్పిటల్ తిరిగింది. ఎప్పుడైతే యేసు ప్రభు నన్ను బాగు చేస్తాడు, నా రోగం నుంచి బాగు చేస్తాడని విశ్వాసం ఉంచిందో, వెంటనే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి తనకున్న ఆ రోగం గురించి చెప్పుకుందామా అని వచ్చిందండి. కానీ యేసు ప్రభు చుట్టూ అందరూ ఉండడం వల్ల యేసు ప్రభుకు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏమనుకుని తెలుసా? కనీసమైన వస్త్రాన్నైనా ముట్టుకుంటే బాగుపడతానేమో అనుకొని ఏం చేసింది తెలుసండి? వెంటనే యేసు ప్రభు వస్త్రాన్ని, ఈ తెల్లటి వస్త్రాన్ని ఎప్పటితో ముట్టుకునిందో వెంటనే ఏమైపోయింది? ఆమె రక్తము స్రావనంతా కూడా నిలిచిపోయింది. వెంటనే యేసు ప్రభు వారు ఏమంటాడు అక్కడ? 34 వచనం చదవండి ఇప్పుడు. అక్కడే, అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. గట్టిగా హల్లెలూయా. ఎవరికి రోగాలు బాగు చేస్తాడు తెలుసండి? మనుషుల మీద విశ్వాసం ఉంచే వారికి దేవుడు రోగాలు బాగు చేయలేడండి. డాక్టర్ల మీద విశ్వాసం ఉంచే వారికి రోగాలు బాగు చేయలేడండి. ఎవరి మీద విశ్వాసం ఉంచే వారికి దేవుడు రోగాలు బాగు చేస్తాడంటే, ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతారో వారికి ఏం చేస్తాడు? రోగాలను బాగు చేస్తాడు. అందుకనే మాట అంటాడు, ఎప్పుడైతే యేసుప్రభు వస్త్రాన్ని ముట్టుకునిందో ఆమె వెంటనే యేసుప్రభు తెలుసుకున్నాడు, ఎవరు నన్ను వస్త్రాన్ని ముట్టుకున్నారు? ఎవరు? పేతురు. ఎవరు ముట్టుకున్నారు? నా ప్రభావం వారికి వెళ్ళిపోయింది అంటే అప్పుడు ఈ పేతురు అంటాడు, అమ్మ నువ్వు ముట్టుకున్నావా, నువ్వు ముట్టుకున్నావా, నువ్వు ముట్టుకున్నావా అంటే ఈమె యేసుప్రభు ద్వారా రోగం బాగుపడింది కనుక సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చింది. ఈరోజు మనం దేవుడు చేసిన మేలును సాక్ష్యం చెప్పాలంటే వెనుక ముందు చూస్తాం. కానీ ఈమె వెంటనే వచ్చింది. వెంటనే వచ్చి, అయ్యా నీ వస్త్రాన్ని ముట్టుకునింది ఎవరో కాదు, నేనే. ఎందుకు ముట్టుకున్నావమ్మా నా వస్త్రాన్ని అని అడిగాడు. ఏం లేదు ప్రభువా, 12 ఏళ్ల నుంచి నేను రక్తస్రావంతో బాధపడ్డాను. నేను తిరగని డాక్టర్ లేడు, నేను తిరగని వైద్యులు లేరు. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినా నా రోగం బాగు చేసిన నాథుడు లేడు. అయితే యేసు ప్రభు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే లోక రక్షకుడు, ఆయన స్వస్థపరిచే దేవుడని నీ యందు విశ్వాసం ఉంచి నీ దగ్గరకు వచ్చానయ్యా. నా రోగం గురించి చెప్పుకుందామని వచ్చాను. కానీ అవకాశం లేక నీ వస్త్రాన్ని ముట్టుకుంటే బాగుపడతానని నమ్మి విశ్వాసం ఉంచి నీ వస్త్రాన్ని ముట్టుకున్నానయ్యా. ఆ వస్త్రాన్ని ముట్టుకున్న స్త్రీని నేనే అనింది. వెంటనే యేసుప్రభు ఏమన్నాడు? నన్ను ముట్టుకున్న దానికే నువ్వు బాగుపడ్డావు అన్నాడా? లేదండి. ఏమన్నాడు తెలుసా? నీ విశ్వాసము నిన్ను. ఒకసారి గట్టిగా అందరు చప్పట్లు కొడతారు, గట్టిగా అందరు గట్టిగా, ఇంకొకసారి గట్టిగా హల్లెలూయా. ఏమన్నాడు తెలుసా? కుమారి, నీ విశ్వాసము నిన్ను. దేవుని బిడ్డలారా, ఒకటి గుర్తుపెట్టుకోండి. నీకు రోగం వచ్చిందా? నీ పిల్లలకు రోగం వచ్చిందా? మనకు రోగం వచ్చిందా? దేవుడు ఎందుకు ఇచ్చాడు సంఘము? రోగాలు బాగు చేసుకోవడానికి, అద్భుతాలు జరిగించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి, మన శాపము పాపాన్ని తొలగించుకోవడానికే ఈ సంఘం. ఒకవేళ రోగాలు వస్తాయి, వచ్చినప్పుడు నువ్వేం చేయలేదు తెలుసా? డాక్టర్ చుట్టూ తిరగొద్దు ఎక్కువ. కొంతమంది ఎప్పుడు చిన్న రోగం వచ్చినా ఆదివారం కూడా మానేసి ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్తారండి? దేవుడు ఏమన్నాడు? వైద్యుల కంటే కదా, వైద్యుల కంటే పరవైద్యుడు యేసు ప్రభు వారి సంఘములో ఉన్నాడు, నిన్ను బాగు చేస్తాడు. కానీ ఈరోజు నీకు విశ్వాసం లేక అక్కడ తిరుగుతావు. కానీ విశ్వాసం కలిగిన వాళ్ళైతే ఏం చేస్తారు తెలుసా? సంఘానికి వచ్చి ఏం చేస్తారు తెలుసండి? ఏం చేస్తారు? ప్రార్థన. ఒక సంఘటన, జరిగిన సంఘటన చెప్తానండి. చాలా ఎప్పుడో ఒక 6-7 ఏళ్ళ కింద జరిగిన సంఘటన. ఒక స్త్రీ సాక్ష్యం చెప్తుంటే విన్నా. ఏమిటి తెలుసా? ఆ కుటుంబం అంతా భయభక్తులు కలిగిన కుటుంబం అంట. వాళ్ళ కుటుంబంలో 6 మంది ఉంటారంట. ఈ 6 మంది భయభక్తులు కలిగి బాప్తిసం తీసుకొని బాగుని ఉన్నారండి.
ఆ తల్లికి కుమార్తె ఉంది. కుమార్తె ఉంటే ఆ కుమార్తె ఇదేమైందో తెలుసా? డెలివరీ అంటే ఏమది? ప్రసవించి కుమారుడు పుట్టిన తర్వాత 9 రోజులు అయిందంట. 9 రోజులు అయితే ఈమె బాత్రూంలోకి వెళ్ళిందంట. బాత్రూంలోకి వెళ్ళి తలుపేసుకొని బాత్రూంలోకి వెళ్ళి వెంటనే తలుపేసుకుని ఒక 2-3 నిమిషాలకే కేకేసిందంట. కేకేసి అట్లా ఇంట్లో ఉన్నారు వీళ్ళు, తల్లి వాళ్ళందరూ. ఎవరు గట్టిగా అరిచారని వచ్చి బయట చూస్తే ఎవరు అరిచారని చెప్పి చూస్తే తలుపు తీస్తే ఆ లోపల ఆ తాళమే ఇది చిలికేసి ఉందంట. ఆఖరికి తలుపు పగులు కొట్టి చూస్తే ఆమె ముఖం సొట్టుబడిపోయి, కాళ్ళు సొట్టుబడిపోయి ఉందంట. ఈ తల్లి కన్న తల్లి కదా, బోర్న ఏడుస్తూ అమ్మా ఏమైంది అని ఎత్తుకొని హాస్పిటల్ దగ్గరికి తీసుకొని వెళితే ఆ డాక్టర్లు ఆ స్కానింగ్లు ఈ స్కానింగ్లు, ఆ రిపోర్ట్లు ఈ రిపోర్ట్లు చేసి చూస్తే డాక్టరు తల్లిదండ్రులు మాత్రం పిలిచి వాళ్ళిద్దరికీ చెప్పాడంట. ఏమని తెలుసా? అమ్మా 24 గంటలకి మీ సమయం ఉంది, 24 గంటలు చచ్చిపోతుంది, 24 గంటలే సమయం ఉంది, 24 గంటలకన్నా చచ్చిపోతుంది. ఇది వాస్తవం. ఏమొచ్చింది రోగం అంటే అది భయంకరమైన రోగం ఉందమ్మ లోపల, అది ఎవరికి నువ్వు చెప్పొద్దని చెప్పి ఆ రోగం గురించి తల్లిదండ్రులకు మాత్రం చెప్పి 24 గంటల తర్వాత ఈమె చచ్చిపోతుంది, ఆపరేషన్ చేయాలి, ఒకవేళ ఆపరేషన్ చేసినా బతుకుతుందని గ్యారంటీ లేదన్నారంట. ఈ తల్లి విశ్వాసరాలు కదా. అయ్యా అయితే మరి ఇంకా ఆపరేషన్ చేసినా బతుకుదంటే ఇంకేం ప్రయోజనమో? మేము నమ్ముకున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఇంకా ఆమెను మేము ఇంటికి తీసుకుని వెళతాం, సంఘంలోకి వెళ్ళి తీసుకొని వెళ్ళి ప్రార్థన చేస్తాం. బ్రతికిస్తే సంతోషపడతాం, చచ్చిపోతే అనుకొని ఇంకక్కడి నుంచి తీసుకుని వచ్చి ఇంటికి వెళ్ళుకోకుండా సంఘంలో పెట్టారంటండి. సంఘంలో పెట్టి బైబిల్ ఏమంటుందో తెలుసా? మీలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే నూనె రాచి ప్రార్థన చేయండి. ఏ ప్రార్థన తెలుసా? విశ్వాస సహితమైన నువ్వు చేసే ప్రార్థనలో కూడా ఏముండాలి తెలుసా? అల్ప విశ్వాసం ఉండకూడదు, కలవరంతో చేసే ప్రార్థన ఉండకూడదు, సందేహాలతో చేసే ప్రార్థన ఉండకూడదు. ఎట్లాంటి విశ్వాసమో తెలుసా? విశ్వాస సహితమైన ప్రార్థన. ఆ రోగిని ఆ మాట గుర్తుపెట్టుకొని ఆ తల్లి రోజు ఏం చేశారంటే శరీరం అంతా ఆ యేసు రక్తం అంతా అంటించి కుటుంబం అంతా కూర్చొని కన్నీళ్లతో ప్రార్థన చేయడం మొదలుపెట్టారంట. ప్రభువా, డాక్టర్లు అయితే 24 గంటల సమయం ఇచ్చారు, నువ్వు వాళ్ళకంటే ఇంకా గొప్ప దేవుడు కదా, వాళ్ళకంటే పరమైతుడు కదా, మేమైతే ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు, అయినా ఇట్లాంటి రోగం వచ్చింది, ఇట్లాంటి రోగం నువ్వు మేలు కొరకు పెట్టేవో కీడు కొరకు పెట్టేవో మాకు తెలీదు, అయితే మేము అడుగుతున్నది ఒకటే, నీ బిడ్డను బతికించని కన్నీళ్లతో ప్రార్థన చేయడం మొదలు పెట్టారంటండి. ఒక్కరోజు అయింది, వాళ్ళ డాక్టర్ ఎన్ని గంటలకల్లా చచ్చిపోతుంది అన్నారు? ఒకరోజు. 2వ రోజు అయింది, శ్వాస పోలే. 3వ రోజు అయింది, శ్వాస పోలే. కానీ వీళ్ళు ప్రార్థన. మీరు అనొచ్చు, అన్న మరి అన్నం తినిండ్రా, మరి పడుకునిండ్రా? నేను అంటాను, అన్నము తినింటారు, అన్నీ చేసి ఉంటారు, కానీ ఎక్కువసేపు దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? ప్రార్థన చేయడం వల్ల 7 రోజులకంత కళ్ళు తెరిచి లేచి నిలబడి స్వస్థత పొందుకొని సంఘములో సాక్ష్యం చెప్తుంటే విన్నా. అది ఇప్పుడు నేను మీకు చెప్తున్నా, గట్టిగా లేలు చెప్పండి. అంటే చనిపోతుందన్న స్త్రీ ఇప్పుడు ఏం బతికిందా లేదా? వాళ్ళు డాక్టర్ల వైపు చూడలేదు, దేవుని మీద విశ్వాసం ఉంచారు. అందుకే అంటాడు దేవుడు, నీ విశ్వాసమే నిన్ను. ఎవరికి పడితే దేవుడు రోగాలు బాగు చేయలేడండి. నీకు రోగం బాగు కావాలంటే నీకేముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా ఎక్కడ తిరిగినా ప్రయోజనం లేదు. విశ్వాసం లేకుండా ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేదు. కానీ ఏ రోగమైనా, చిన్న రోగమైనా పెద్ద రోగమైనా మన జీవితంలో మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఒకటి తెలుసా? రోగం బాగుపడాలంటే మనకి ఏముండాలని తెలుసుకోవాలి? విశ్వాసం. కానీ మనం అందరం కూడా ఏదో ఒక రోగం రావచ్చు, రోగం వచ్చిన మనమందరము చావు బతుకులో ఉన్నా సరే సంఘములో ఆ బిడ్డ కొరకు మనం అందరము విశ్వాసంతో ప్రార్థన చేస్తే 100% రాసుకోండి. ఎక్కడ? పేపర్లో కాదు, ఇక్కడ రాసుకోండి. నా దేవుడు నిశ్చయముగా బిడ్డను స్వస్థపరుస్తాడు,
మరింత ఆరోగ్యం ఇచ్చునుగాక. మత్తయి సువార్త 8వ అధ్యాయం 16-17 వచనం. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థ పరిచెను. అందువలన ఆయన మన బలహీనతను వహించుకొని మన రోగములను భరించెను. ప్రవక్త అయిన యెషయా ద్వారా ఇక్కడ చూడండి, ఎంతోమంది దయ్యాలు పట్టిన వాళ్ళు, రోగాలు వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. సాయంకాలమున యేసు ప్రభు వారు ఓ సమాజ మందిరంలో ఉన్నాడని తెలుసుకొని దయ్యాలు పట్టిన వారిని, రోగాలు వచ్చిన వారిని అందరిని తీసుకొచ్చారు. ఎక్కడికండి? హాస్పిటల్కే? లేదా ఎక్కడైనా వేరే చోట్లకే? కాదండి, మందిరానికి తీసుకొని వచ్చి యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చి పడేశారు. ఆ రోగులు అందరూ పడ్డారు. అందరూ పడినది ఎంత చూశారు? దయ్యాలు పట్టిన వాళ్ళు కేకలు పెట్టి అరుస్తున్నారు. రోగాలతో ఉన్నవాళ్ళు ఏడుస్తుంటే యేసు ప్రభు వారు ఏం చేశాడు తెలుసా? వారి విశ్వాసమును చూసి ఏం చేశాడు తెలుసా? రోగాలను బాగు చేశాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు. ఈరోజు మనకు ఎలాంటి వ్యాధి అయినా సరే అండి, ఒకటి మనం బాగుపడాలంటే ముందు దేవుడు ఏం చూస్తాడు? మనలో విశ్వాసం చూస్తాడు. ఈ వ్యక్తికి విశ్వాసం ఉందా లేదా? అల్ప విశ్వాసం ఉందా? ఒకవేళ అల్ప విశ్వాసం ఉంటే మనం ఏ మేలు పొందుకోలేము. విశ్వాసం కలిగి ఉంటే ప్రతి మేలును మనం పొందుకుందాముగాక. అపోస్తలుల కార్యం 14వ అధ్యాయము 7వ వచనం. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడే, ఎన్నడును నడవలేక కూర్చి ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు ఇతనికి ఏముందని గ్రహించాడు? విశ్వాసం ఉందని చూశాడు. ఇప్పుడు చూడండి, కొంతమందికి రోగాలు బాగు కావాలంటే ఇక్కడ లుస్త్రా అనేటువంటి ప్రాంతంలో బలహీనమైన పాదములు కలిగిన వాడు ఒకడు ఉన్నాడు. ఆయన నడవలేని స్థితిలో ఉన్నాడు. కానీ పౌలు గారు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఈయన ఏం చేశాడు తెలుసా? ఆ వచ్చిన వ్యక్తి ఈ పౌలు గారు చెప్తున్న దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచాడంట. లక్ష్యం ఉంచినప్పుడు ఈ పౌలు గారు వాక్యం చెప్తూ ఎవరిని చూశాడు? బలహీనమైన పాదములు కలిగిన వాడిని చూశాడు. ఎట్లా చూశాడు? చూసి ఏం చేశాడు తెలుసా? ఈ వ్యక్తికి విశ్వాసము ఉంది, ఈ వ్యక్తికి విశ్వాసం ఉందని గ్రహించి వెంటనే బాగు చేశాడంట. ప్రార్థన చేసి వెంటనే లేచి నడిచినట్లుగా మనం చూస్తాం. కానీ దేవుని బిడ్డలారా, ఈ లుస్త్రలో బలహీనమైన పాదములు కలిగిన వానికి ఏముంది? విశ్వాసం ఉన్నందుకే బాగుపడ్డాడు. మనం కూడా బాగుపడాలి, రోగాల నుంచి విడుదల పొందుకోవాలంటే మనందరికి కూడా ఏముండాలి? ఎవరి మీద విశ్వాసమో? దేవుని మీద మనకందరికి విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసము మన రోగాలన్నీ కూడా బాగు చేయునుగాక. ఒక్క మాట, నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నేను గట్టిగా హల్లెలూయా. మూడవదికి దేవుడు ఎవరికి రోగాలు బాగు చేస్తాడంటే, మూడవది ఎవరైతే దేవుని వాక్యం శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఏం చేయాలి తెలుసా? ఆయన ఆజ్ఞలకు విధేయత ఎవరైతే చూపుతారో వారికి ఏం చేస్తాడు? రోగాలను. అంతేనా? మూడవది ఇదే. ఏమిటి తెలుసా? ఎవరైతే ఆయన ఆజ్ఞలకు విధేయత చూపుతారో వారికి వచ్చిన రోగాలను బాగు చేస్తాడు. మన రోగాలు బాగు కావాలంటే దేవుని ఆజ్ఞలకు ఏం చూపాలి మనము? విధేయత. ఏంటి విధేయత? చెప్పండి, ఏంటి విధేయత అంటే? ఈ ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు అదే చెప్పాడు. ఏమిటో తెలుసా? మీరు నా వాక్కును శ్రద్ధగా విని నా దృష్టికి న్యాయమైనది చేయండి, అప్పుడు నా ఆజ్ఞలకు మీరు విధేయత చూపితే ఐగుప్తులలో చేసిన రోగములు ఏది మీ మీదికి రానియను. వాక్యం ఏమంటే తెలుసా? ఏ తెగులు నీ గుడారమో, గుడారం అంటే ఇల్లు, తెగులు అంటే రోగము. ఒకళ్ళు నీకు దేవుడు రోగం నీ దగ్గరికి రానియాడు. ఎందుకో తెలుసా? నీవు దేవుని ఆజ్ఞలకు ఏం చూపుతున్నావు? విధేయత చూపుతున్నావు కాబట్టి నీ దగ్గరికి రానియాడు.
రోగం రానిడు ఒకళ్ళు వచ్చినా అది వెంటనే దేవుడు దాన్ని బాగు చేస్తాడు. లేడు చేయడు. 7 వారాలు తిరగాలి, 10 వారాలు తిరగాలి, 11 వారాలు, ఇట్లాంటివి ఏమీ లేవు దేవుని దగ్గర. ఒకటే, నీకు రోగం వచ్చిందా, ఒకళ్ళు రోగం వచ్చిన నీవు యోగ్యత కలిగి ఉన్నావా, దేవుని మీద విశ్వాసం ఉంచావా, లేకపోతే దేవుని ఆజ్ఞలకు విధేయత చూపుతున్నావా అనేది దేవుడు చూస్తాడు. ఒకళ్ళు ఇవన్నీ నీలో ఉండగలిగితే వెంటనే ఏం చేస్తాడు, నీ రోగాలన్నిటిని కూడా బాగు చేస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. కానీ ఈరోజు కొంతమంది విధేయత చూపరండి. నయమానికి ఏమొచ్చింది? నయమాని రాజు ఉన్నాడు కదా, ఆయనకి ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం వచ్చి చాలా రోజు నుంచి బాధపడ్డాడు. చూడ్డానికి పైకి చూసాకేమో హైటు గిట్టు బాగా కనబడుతున్నాడు, కానీ లోపల కుష్ఠరోగం వచ్చింది. ఎన్నో రోజుల నుంచి తిప్పలబడి ఆ రోగం బాగు చేసుకోవాలని ఎంత ప్రయత్నించినా ఆ రోగం బాగు చేసేవాడు లేడు. ఆఖరికి ఆ ఇంట్లో, నయమాని ఇంట్లో ఎవరున్నారు తెలుసా? ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఒక చిన్న పాప. ఆ పాప పని చేసుకుంటుంది. ఆ పాప జ్ఞానం వచ్చింది. వచ్చి నయమాని భార్యకి చెప్తుంది. ఏమని? అమ్మా, రాజేమో పై చూడ్డానికి బాగానే కనబడుతున్నాడు, కానీ అంత శరీరం అంతా కుష్టి కలిగి ఉన్నాడు. మరి ఆయన రోగం బాగు కాదా? ఇదిగో రోగం బాగు కావాలంటే మా దేశంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన మాట వినమను, బాగు చేస్తాడు అని మంచి సలహా ఇస్తే, అప్పుడు నయమాని ఏం చేస్తాడు తెలుసా? ఇంత కానుక ఉత్తరం రాసి మనుషులు పెట్టి పంపిస్తాడు. రోగం వచ్చింది ఎవరికి? నయమాని. ఇప్పుడు ఈయన కదా వెళ్ళాల్సింది. ఇప్పుడు రోగం వచ్చింది మీకు, కడుపు నచ్చింది మీకు, మీ ట్యాబ్లెట్ వేసుకుంటే అంతే కదా. మీది ఎట్లుంటుందంటే, అన్న మాకు కడుపు నచ్చిందని అర్జెంటుగా నువ్వు ట్యాబ్లెట్ మింగానా అంటే నేను మింగితే మీకు బాగా అవుతుందా? కొంతమంది అట్లాగే ఉంటున్నారు. నయమాను రోగం వచ్చింది, ఆయనకి పంపించాడంట. మనుషులను పెట్టి పంపిస్తే ఈ మనుషులు వెళ్ళి ఇశ్రాయేలులో ఒక రాజు ఉంటే రాజు దగ్గరికి వెళ్ళారు. అయ్యా, నువ్వు రోగం బాగు చేస్తావంట కదా, మా నయమాను ఉన్నాడు, ఆ రాజు కుష్టి వచ్చింది, ఆయనకు రోగం బాగు చేయి అన్నాడు. ఈయన ఏం చేశాడు తెలుసా? ఏకంగా బట్టలు చింపుకొని, నేనేమన్నా దేవుణ్ణా? ఎవరు తలకాయ ఉంది ఆయనకి, మీ రాజుకి, నా దగ్గరికి పంపించారేంది అన్నాడు. వెంటనే ఆ కోపం చూసినటువంటి ఆ దేశంలో ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు, గొప్ప ప్రవక్త. ఈ ప్రవక్త మాట విని ఆ రాజుకు చెప్తాడు, రాజా, నయమాను ఇక్కడికి రమ్మను, నయమాను నా దగ్గరికి రమ్మను, జీవం కలిగిన దేవుడు ఆయన బాగు చేస్తాడని చెప్తే అప్పుడు వచ్చాడంటే ఎవరు? నయమాను గుర్రాలు రథాలు వేసుకొని ఎవరింటికి వచ్చాడు తెలుసా? ఎలీషా ప్రవక్త ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన వాడు రథమని దిగాలొద్దా? ఇప్పుడు బాగా మనం వెళ్తాము, ఏదో హాస్పిటల్కి వెళ్తాము, బయటే కూర్చొని డాక్టర్ వచ్చి నన్ను చూడమను అంటే ఎట్లుంటుంది? ఈయన పరిస్థితి అట్లా ఉంది. బయట కూర్చొని బయట రథం మీద నిలబడి ఎలీషా ప్రవర్తన పంపపో. ఒక వ్యక్తి వెళ్ళి, అయ్యా రాజా, నువ్వు చెప్పినట్లుగా మా రాజు వచ్చాడు, ఈ నయమాని వచ్చినాడు, ఆయన రోగం వచ్చింది. అప్పుడు ఎలీషా ఏం చేశాడు తెలుసా? ఎలీషా మామూలోడు కాదు, మంచి జ్ఞాని. ఏం చేశాడు తెలుసా? మీ రాజుని, మీ నయమాను యొర్దాను నదులకు వెళ్ళి 7 సార్లు మునుగుమను, స్నానం చేయమను, వెళ్ళు. ఆ మాట వచ్చి ఈ నయమానికి చెప్తాడు, ఈయన మధ్యవర్తి. ఆ మాట విన్న ఆయన ఏం చేయాలి? ఇప్పుడు విధేయత చూపాలొద్దా? ఇప్పుడు నువ్వు వాడు యొర్దాను నదులకు వెళ్ళి 7 సార్లు మునిగితే కదా నీకు బాగయ్యేది, బాగుగానే తెలిసేది రోగము. ముందు అక్కడికి వెళ్ళలేదు, ఏం లేదు. ముందు ఈయన ఆలోచన చేసినాడు. ఏమని? మా ఇంట్లో, మా దేశంలో నదులు లేవా, బావులు లేవా, అక్కడ మునిగిలేమా, అక్కడ బాగుపడలేమా, యొర్దాను నదులకు వెళితేనే బాగుపడతామా అనుకొని విధేయత చూపుకోకుండా కోపస్తుడై తిరిగి వెళ్ళాడండి. వెళితే ఇప్పుడు ఎవరికి నష్టమో? తిరిగి వెళితే ఆయనకే కదా. మధ్యవర్తి చెప్పాడు, రాజా, ఆ ప్రవక్త చెప్పాడంటే అది దేవుని మాటే కదా. నీ వెళ్ళి 7 సార్లు స్నానం చేస్తేనే కదా తెలిసేది నీ రోగం బాగయ్యేది, బాగుంది అని అప్పుడు నచ్చ చెబితే, అప్పుడు మనసు మార్చుకొని మరలా ఇంటికి వెళ్ళాల్సినటువంటి నయమాను మరలా రథం తిప్పుకొని ఎక్కడికి వచ్చాడు? యొర్దాను నదికి వచ్చి అప్పుడు 7 సార్లు మునిగి లేచేసరికే ఏమైంది? తన రోగమంతా అప్పుడు తెలుసుకున్నాడు. అవును కదా, ఎలీషా చెప్పిన మాటికి నేను ముందే విధేయత చూపింటే ఎప్పుడో బాగుపడేవాడిని. ఈరోజు కొంతమందికి దేవుని వాక్యానికి విధేయత చూపరండి.
సేవకుని మాటకు విధేయత చూపురండి. అందుకే కొన్నిసార్లు మనకు రోగాలు బాగు కావడం. ఆ మాటకు విధేయత మనం చూపగలిగితే ఎటువంటి శరీర వ్యాధైనా ఆత్మీయ రోగమైనా నా దేవుడు బాగు చేయనుగాక. చెప్పండి, రోగాలు ఎందుకు కొరకు వస్తాయంట? ఒకటి, దేవుణ్ణి మహింపరచడానికి వస్తాయి. ఇంకా కొంతమందికి ఎందుకు వస్తాయి రోగాలు? వారిలో ఉండే గర్వం తగ్గించుకోవడానికి వస్తాయి. ఇంకొంతమందికి ఎందుకు వస్తాయి రోగాలు? దేవునికి కొన్నిసార్లు ద్రోహం చేసినప్పుడు రోగాలు వస్తాయి. మరి రోగాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దేవుని దగ్గరికి వచ్చిన మనల్ని దేవుడు రోగాలు అందరికీ బాగు చేస్తాడా? కొందరికేనా? కొందరికే రోగాలు బాగు చేస్తాడు. ఆ రోగం బాగు కావాలంటే మనకేముండాలి? ఒకటి, యోగ్యత ఉండాలి. రెండవది, విశ్వాసం. ఎవరి మీద విశ్వాసము? దేవుని మీద విశ్వాసం ఉంచాలి. మూడవది, దేవుని ఆజ్ఞలకు విధేయత చూపండి. ఆ విధేయత చూపిన వారికి, దేవుని మీద విశ్వాసం ఉంచిన వారికి దేవుడు సర్వరోగాల నుంచి బాగు చేయనుగాక. ఈ వాక్యం మీ అందరి హృదయంలో దేవుడు స్థిరపరచునుగాక.